శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 24 గంటల్లో మేషరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు. మీ మంచి కోరి చెబుతున్నాము. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మేషరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి మేషరాశి వారికి మరో 24 గంటల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకుకు వీరు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ మేషరాశి వారు ఈ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ఇప్పుడే మేషరాశి వారు జాగ్రత్త పడండి. మరో 24 గంటల్లో మేషరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకైతే పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాకుకి గురవుతారు. ఇక ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. ఇక మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా ఊహించని ఉండరు. అసలు ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు జరుగుతున్నాయి, ఇక ఆ పెను మార్పులకు ప్రధాన కారణం ఏమిటి, ఈ మేషరాశి వారి గోచార గ్రహస్థితి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. సూర్యుని కదలికల మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం సూర్య భగవానుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో యొక్క మేషరాశి వారిని అదృష్టం అనేది వరించబోతుంది. మేషరాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా వారి జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది. అంతేకాదు, వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు మీ యొక్క సంసార బంధంలో ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. దీని కారణంగానే మేషరాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మీకు మాత్రం మేలే వారు చేస్తారు. అంటే మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు, ఇలా ఎందుకు చెప్తున్నారు అని. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి, అంటే మీకు మంచి చేయాలని, వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని మేషరాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఇక ఈ సమయంలో మేషరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం అనేది బలంగా ఉంది. ఉద్యోగపరంగా కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది, ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. ఇక ఈ సమయంలో మేషరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. అదేవిధంగా మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదమరుపుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు
ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పని కార్యాలయంలో. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీరు తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దీంతో మీరు అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయం అవుతుంది. ఇక మేషరాశి వారు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి పురోగతి, స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. ఇక కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు. ఇక మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి చూస్తారు. మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని చూస్తారు. ఇక మేషరాశి వారు వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకుంటే, మేషరాశి వారు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.